ఇరాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సుప్రీం లీడర్ నివాసంపై జరిగిన దాడి విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టెహ్రాన్లోని పాస్టర్ స్ట్రీట్లో ఉన్న ఈ నివాసం అణుదాడులను కూడా తట్టుకోలేనిలా నిర్మించబడిన భద్రతా కోటగా పేరుగాంచింది. అలాంటి కట్టుదిట్టమైన స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ కలిపి అత్యంత ప్రణాళికాబద్ధంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టినట్లుగా సమాచారం. సాధారణంగా వైమానిక దాడులు రాత్రి వేళల్లో జరుగుతాయి. కానీ ఈసారి వ్యూహకర్తలు విభిన్నంగా వ్యవహరించి అధికారులు కార్యాలయాల్లో ఉండే పగటి సమయంలోనే దాడి ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. టెహరాన్ నగరాన్ని 3 వైపుల నుంచి చుట్టుముట్టేలా ఆపరేషన్ అమలు చేశారు. పర్షియన్ గల్ఫ్లో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నుంచి దూర లక్ష్యాలను ఛేదించే టమాహాక్ క్రూయిజ్ క్షిపణులు ఉపయోగించబడ్డాయి. అదే సమయంలో F-35 స్టీల్త్ ఫైటర్లు, B-2 బాంబర్లు రాడార్కు చిక్కకుండా గగనతలంలోకి ప్రవేశించి అత్యంత ఖచ్చితత్వంతో బాంబు దాడులు చేశాయి. అలాగే సరిహద్దు ప్రాంతాల నుంచి హైమార్స్ రాకెట్ వ్యవస్థల్ని కూడా వినియోగించినట్లుగా సమాచారం. ఈ దాడిలో ముఖ్యంగా తక్కువ ఖర్చుతో పనిచేసే అన్మాన్డ్ కాంబాట్ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఈ కామికాజే డ్రోన్లు గుంపులుగా చేరి ఇరాన్ గగన రక్షణ వ్యవస్థలను మభ్యపెట్టి లక్ష్యాన్ని తాకినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాల ప్రకారం చాలా తక్కువ సమయంలోనే ఈ ప్రాంతం భారీ నష్టాన్ని చవిచూసింది. మొత్తంగా ముందుగా ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేసిన తర్వాతే ప్రధాన లక్ష్యం దాడి జరిపినట్లుగా రక్షణ వర్గాలు చెబుతున్నాయి.